ఆయన పెట్టుబడికి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం సార్ చెప్పంటున్నాను. రేపు జరగబోయే ఎన్నిక ఏదైతుందో ఆయన పెట్టుబడికి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం చెప్పంటున్నా. ధర్మం గెలుస్తా లేకుంటే పెట్టుబడి గెలుస్తా చూస్తాం సార్. ఇల్లు ఇది కాలు మొక్కుతాం లేకుంటే నీళ్ళగా ఒకటి పట్టుకొని పోతాం డబ్బా. ఆఖరికి అదే కదా అయితే ఏం చేస్తాం సార్? ఈ అవమాన బతుకులు ఎందుకంటున్నాను, అవమాన బతుకులు ఎందుకంటున్నాను? రాజకీయంగా 4 పేర్లు కొట్లాడి బతికిన తప్ప ఏదైతుందో అవమానాలతో బ్రతకలేదు. మేము 4 పేర్లు కొట్లాడి బతికాం సార్ అంటున్నాను. అవమానాలతో మేము బ్రతకలే, మానసిక హింసతో మానసిక క్షోభతో బ్రతకాలి మేము. అయితే పోలీసు సమయం వారికి జ్ఞానోదయం ఏమైతే అనుకున్నాను. పోలీసులతో టెంపుల్ ఆయనకి ఎప్పుడైతే మేమందరం అసంతృప్తి వ్యక్తం చేసినామో దాంతో జ్ఞానోదయం కావాలి కదా. సార్ ఒకటే సార్ లాస్ట్ ఫైనల్ మేము కాంప్రమైజ్ నెత్తులు మంచుకొని పుట్టిండా సార్? వాళ్ళంతా ఏమనంటే మా తాత కాంగ్రెస్, జనతా పార్టీకి ఎందుకు పోయి కాదన్న. నువ్వు మీ తాత కాంగ్రెస్ అయితే నడవ జనతా పార్టీకి ఎందుకు పోయి తెలియదు మీకు ఎవరికి? ఏడు అవకాశం ఉంటే ఎక్కడ దొరికితే ఎంగిల్ మెతుకుల కోసం ఆ ఎంగిల్ మెతుకుల కోసం పోయి ఏదైతే మమ్మల్ని మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. చెప్పండి రేపు ఇంట్లో ఉంటాడని గ్యారంటీ ఇస్తారా? కోట్లయిందని చెప్పి అంటుండేది. ఇవాళ ఏదైతున్నదో మేము అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు, లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా అలా లేదు చెప్పండి సార్. పార్టీ ఫిరాయించిన వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం. కాంగ్రెస్ అడిగే హక్కు లేదు, మీకు తెలివి లేదు, వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది ఎట్లా దోసుకు తినాలనో, మరి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోసుకు తినాలనో. మరి వాడు ప్రతిపాదిస్తేనే ఏదైతుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు, 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు. ఒక రోలో వాగే ఉదాహరణ సార్ చెప్పట్టు నేను. వాడు 10 ఏళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏదైతుందో ఒక రోలో వాగే ఉదాహరణ దాన్ని మీరు ప్రత్యక్ష దర్శనం చెప్పట్టు నేను. వాళ్ళు నిజాలు వచ్చి ఏదైతుందో మరి అట్లా మన ఏదైనా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా? పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం, పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం, ప్రతిపాదిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చేయం. అదే అట్లాంటి నిబంధనలు పెట్టుకున్నారా? మేము ఆనాడు జైల్లో పాలవుతాం, ఇవాళ జైల్లో పాలవుతాం. ఆనాడు జైల్లో పాలైన ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా. మరిగా అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్. దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్. గిఫ్ట్ ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి కాదు సార్. అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటున్నాను. మరి వాళ్ళు తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీ ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం పోయి సార్. ఇప్పుడు 14 మందిని అయితే 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. ఒక సామ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేది అవుతుందో ఆన్ ఏది అవుతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మేము రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తామని చెప్పిన వాడు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేరు వాళ్ళు పెట్టుకున్నారు సార్. ఇప్పించిన కాంగ్రెస్ అయినా సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా మాకు క్లారిఫై చేయండి. కాదన్నా ఇప్పుడు 14 పేర్లు ఉన్నాయి సార్. దీనికి తెలివిగా సామ్రాట్ పేరు పెట్టి
మిగతా పేరు ఎవరు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు. అలా ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసు, ఆయన ఎంబడి వాళ్ళంతా మా ఎజెండా అంతా బీఆర్ఎస్ ఈయన ఎమ్మెల్యే సిగ్గు అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి ఇంత ఇచ్చేస్తే కానీ రమేష్ అన్న మొన్నటి జగిత్యాల జిల్లా గెలిచిన 18 మండలాలు ఒకటే గెలిచాం బీర్పూర్ ఎంపీపీ జడ్పీటీసీ. రెండు గెలిచింది అది ఒకటి. 2 సింగిల్ విండోలో ఒక్క సింగిల్ విండో, ఒకటే సింగిల్ విండో గెలిచిన, ఒక ఎంపీపీ గెలిచిన, ఒక జడ్పీటీసీ గెలిస్తే అతడు బీజేపీ. అది బీర్పూర్ మండలం, అది బీర్పూర్ బీజేపీకి. బీజేపీ తిరుపతి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, నేను, సురేందర్, ఉమేష్, లక్ష్మణ్ ఎంపీటీసీ. బీర్పూర్ మండలం ప్రాతినిధ్యం మొత్తం ఉన్నామే సార్. అది మేమున్నంత వరకైతే ఐక్యంగా ఉన్నాము. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ మేమే పార్టీ నడుపుతున్నాం. అంటే ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మనం క్లియర్గా ఉన్నాం. మేము ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. అది నా బాధ్యత అన్న. పదవులు పోగొట్టుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం. చాలా 10 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది గురైనామో మీకు తెలుసు మా నుంచి. ఇక అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే అసలు ఇక మాకు ఒక క్లారిటీ కావాలి. మేమేంటిది, మా స్థానం ఏంటి? ఇప్పుడు ఎవరిదో మాది నడుస్తూ ఉంటే మేము బీర్పూర్ మండలంలో అవమానాలు పడదు. మాది మేమేంటిది అనేది మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు మా వాళ్ళని ఇవ్వండి, లేకపోతే కాలు అని ఇవ్వండి. ఏదైనా ఒకటి ఇస్తే మేము క్లియర్ అవుతాం. ఏదన్నా ఒకటి కరెక్ట్ సార్. అన్న వాస్తవానికి ఏంటంటే అప్పుడు అందరూ కేసులు పెట్టించారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తయారు కేసులు పెట్టారు. ఎంపీపీ క్యాంపులో ఉంటే అన్న 30 కార్యక్రమాలను చేసుకున్నాం. మీరైతే మేము నికార్స్గా కాంగ్రెస్ కార్యకర్తలం కాబట్టి నికార్స్ అయిన ఉద్యమం చేసినాం. నికార్స్గా మేము ఇలా చివరి రాక మేము ఇన్ని రోజులే పార్టీలో పనిచేయబట్టి నాకు మెడల జుబాట్ రత్నాకర్రావు కండు వేసిండు. ఇన్ని రోజులే పార్టీలో పనిచేయబట్టి ఇదే స్థానంలో ఉంటున్నాం. నేను ఒకటి ఏంటంటే మేము మొత్తం పాడేదాకా మేము ఎందుకు వనికి రాకుండా అయ్యేదాకా మా ఊళ్ళల్లో మా విలువలు ఇప్పుడు మా ఊళ్ళలోకి వెళ్ళి డైరెక్టర్లు పెట్టుకున్నాం. మేము ఎందుకు పనికి రాకుండా రేపు మండల అధ్యక్షుడిని కానీ నేను ఎందుకు పనికి రాకుండా నేను ఒక డైరెక్టర్ను పెట్టలేని స్టేజ్లో ఉన్నాను. ఇద్దరు డైరెక్టర్లు పెట్టుకున్నాను. నా పరిస్థితి నేను ఊళ్ళో ఎట్లా దిగాలి? అట్లాగా సార్. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటి ఎవరు ప్రతిపాదన చేయాలి? అదొకటి చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్ట్ ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి? కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు. మరి మేము ఏదైతుందో 4 దశాబ్దాలకి వెళ్ళి పార్టీ మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలసదారులు వచ్చేది అవుతున్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే వీళ్ళ ప్రభుత్వం ఏమన్నా ఏదైతుందో అంటే ప్రమాదంలో ఉన్నదా? ప్రభుత్వం నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉన్నదా? అంటే ఈ వలస బాధలు ఎందుకు డిపెండ్ అవుతుండ్రు? ప్రభుత్వం కాదన్నా. ఇప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసిండు రాజు, 10 ఏళ్ళు రాజ్యం చేసిండు. వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని ఇవ్వాలి. వాడిని ఏం చేస్తా అని చెప్పారంటే ఏం చేస్తా చెప్పి మీరు రోలబాగ్ అనేది మన ఇద్దరు పుత్రుల రోలబాగ్ అంటే ఇద్దరు పుత్రులు అంటే సారంగపూర్ బీర్పూర్ మండలంలో ధర్మపూర్ మండలానికి సంబంధించి మీరు స్వయంగా రోడ్డు మీద కూర్చొని ఏదైతుందో నీళ్ళు ఇప్పించారు. మీకు జ్ఞాపకం ఉందా సార్? 4 గంటలు మీరు రోడ్డు మీద కూర్చొని నీళ్ళు ఇప్పించారు. 60 కోట్ల మంజూరైన రోలబాగ్ ఏదైతుందో 153 కోట్ల అంచనా పెరిగింది. అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఆ చెరువు గడ్డ చదివితే ఏదైతే మొత్తం కింద ఉన్న రైతులు ఏదైతుందో పంట పొలాలు అన్నీ కోల్పోయినరు. పైకి వెళ్ళి కింది దాకా ఏదైతుందో నరసింహపల్లి, బీర్పూరు, తుంగూరు, కొల్వాయ, తాళధర్మారం, చిత్రవేణి కూడా మొత్తం పొలాల్లో వేయలేదు సార్. మొత్తం గంగపుత్ర చేపలన్నీ కొట్టుకపోయినాయి. ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు సార్ చెప్పంటున్న 10 ఏళ్ళు ఏదైతుందో ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.